మానవుని యొక్క ప్రతి కర్మ కాలానికి లోబడి ఉంటుంది. కర్మ చేయాలన్నా, కర్మఫలం అనుభవించాలన్నా మనకు కాలం కావాలి. సృష్టిలో ఏది వెచ్చించినా కొనలేనిది, వెనక్కు తీసుకురాలేనిది సమయం ఒక్కటే. మనం సమయాన్ని ఖర్చు పెడుతున్నామంటే అతి విలువైన మన ఆయుష్ను ఖర్చు పెడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1 గంట సమయాన్ని నువ్వు ఒక పని చేయడానికి ఖర్చు చేస్తున్నావంటే 1 గంట నీ ఆయుష్ను ధారపోస్తున్నావనే విషయం మనం గుర్తిరిగి పని చేయాలి. నీ విలువైన ఆయుష్ను ధారపోసినప్పుడు నీ ఆయుష్కు సమానమైన ప్రతిఫలాన్ని నీవు పొందగలగాలి. 1 రోజు కూలి 10 గంటలు కష్టపడి 100 రూపాయలు సంపాదిస్తున్నాడంటే దాని అర్థం అతని 10 గంటల ఆయుష్ విలువ 100 రూపాయలు. నీ కర్మ నీ ఆయుష్కు విలువ కొడుతుంది. ఒక ఉద్యోగి నెలకు 10,000 సంపాదిస్తే అతని నెల రోజుల ఆయుష్ విలువ 10,000 రూపాయలు. మానవుడు తన గొప్ప కర్మల ద్వారా తన ఆయుష్ విలువను నిరంతరం పెంచుకోవాలి. మనం మన ఆయుష్కు ఎంత విలువను పెంచుతున్నాము అనేది మనం గమనించాలి. మనిషి తనకున్న సమయానికి విలువను పెంచడం ద్వారా గొప్పవాడవుతాడు. నీ జీవితంలో నీ సమయాన్ని ఎలాంటి కర్మను చేయడానికి వినియోగిస్తున్నావన్న దాన్ని బట్టి నీ జీవితపు నాణ్యత ఆధారపడి ఉంటుంది. సమయం యొక్క విలువను గుర్తించలేక మానవుడు అతి చౌకబారు ఫలితాలను పొందడానికి తన ఆయుష్తో సమానమైన కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నాడు. మనం సమయానికి విలువనిచ్చి తగిన విధంగా పని చెయ్యకపోతే తర్వాత ఏం పని చేద్దామన్నా సమయం మిగిలి ఉండదు. సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అన్న విజ్ఞానం మనకు లేకపోతే జీవితం మొత్తం వ్యర్థం అయిపోతుంది. ఇలా సమయాన్ని వ్యర్థం చేసిన మానవులను కాలం ఎన్నటికీ గుర్తుపెట్టుకోదు. మనుషులు కాలాన్ని ఎందుకు వృధా చేస్తారు? ఎందుకంటే చేయడానికి ఏ పని లేనప్పుడు. ఎందుకు చేయడానికి ఏ పని ఉండదు అంటే జీవితంపై సరైన అవగాహన లేనప్పుడు, జీవితంలో కాలాన్ని వెచ్చించి దేన్ని పొందాలో తెలియనప్పుడు. మనం అతి విలువైన మన కాలాన్ని వేటిని పొందడానికి వెచ్చించాలంటే ఆరోగ్యం, జ్ఞానం, సంపద, కుటుంబ సౌఖ్యం, కీర్తి, ఆనందం. ఈ 6టిని పొందడానికి మనం సమయాన్ని వెచ్చించాలి. ఈ 6టికి సమయాన్ని వెచ్చించడానికి మన దగ్గర తగినంత కాలం మిగిలుండాలి. విలువలేని పనులకు సమయాన్ని వ్యర్థం చేస్తే మనం దేని నిజంగా పొందాల్సి ఉందో వాటిని పొందలేకపోతాం. ఈనాడు మనిషికి సమయాన్ని వృధా చేయడం ఒక వ్యసనంగా మారిపోయింది. ఎలా వృధా అయిపోతుందో కూడా తెలియకుండానే సమయం వృధా అయిపోతూ ఉంటుంది. మనం సమయాన్ని గొప్పగా వినియోగించుకోవాలంటే వృధా చేయడం ఆపాలి. ముందుగా సమయం ఏ కారణాల వలన తెలియకుండానే వృధా అయిపోతూ ఉంటుందో మనం గమనించాలి. ముఖ్యంగా ఏ కారణాల వలన మన సమయం నిరంతరం వృధా అయిపోతూ ఉంటుందంటే అనారోగ్యం, బద్ధకం, భావోద్వేగాల అసమతౌల్యత, అజ్ఞానం, వ్యసనాలు, క్రమశిక్షణ లోపం, అసంతృప్తి, ప్రతికూల పరిస్థితులు. ముఖ్యంగా వీటి వల్లే మనిషి యొక్క కాలం వృధా అయిపోతూ ఉంటుంది. పై వాటిలో బయట ప్రతికూల పరిస్థితుల వలన సమయం వృధా అయిపోతూ ఉన్నప్పుడు మనం చేయడానికి ఏమీ మన చేతుల్లో ఉండదు. అప్పుడు ఆ వృధా అయిపోతున్న సమయాన్ని తెలివిగా వినియోగించుకోవడం తెలియాలి. ఉదాహరణకు, మీరు ఒక ముఖ్యమైన పని మీద కారులో వెళ్తున్నారు. అంతలో జోరు వాన, గాలి వీచి రోడ్డు కడ్డంగా చెట్లన్నీ కూలిపోయాయి. అలాంటప్పుడు నీ సమయం వృధా అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మరొక పని చేయడానికి సమయాన్ని కేటాయించగలిగే నేర్పు మనకుండాలి. మన సమయాన్ని ఘోరంగా వృధా చేస్తున్నటువంటి అంశాల గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటగా అనారోగ్యం. మన దగ్గర డబ్బు ఉంది, చేతిలో పని ఉంది, కావాల్సినంత విజ్ఞానం ఉంది, మంచి కుటుంబ పరిస్థితులు ఉన్నాయి, కానీ ఆరోగ్యం బాగాలేదు. ఇలాంటప్పుడు మిగిలినవి ఎన్ని ఉన్నా ఏ పని చెయ్యలేక సమయం వృధా అయిపోతుంది. అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ఆరోగ్యాన్ని, సంపదని, జ్ఞానాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతృప్తిని దేన్ని పొందలేడు.
అనారోగ్యం మనిషికి దేన్ని దొరకనీయకుండా అతని జీవితకాలాన్ని ఘోరంగా వృధా చేసేస్తుంది. ఇక రెండవది బద్ధకం. ఆరోగ్యంతో సహా అన్నీ ఉన్నా కూడా ఒక బద్ధకం ఉంటే చాలు, జీవితమంతా వృధాగా గడిచిపోతుంది. కాలాన్ని ఉపయోగించి నీవు ఆరోగ్యాన్ని పొందాలన్నా, సంపదను పొందాలన్నా, ఆనందాన్ని పొందాలన్నా బద్ధకం బారి నుండి మొట్టమొదట నీవు బయటపడాలి. బద్ధకం నిన్ను ఎప్పటికీ ప్రపంచపు చివరి వరుసలోనే నిలబెట్టేస్తుంది. బద్ధకం కాలానికి బద్ధ శత్రువు. శ్రమతో బద్ధకాన్ని జయిస్తేనే సమయాన్ని సద్వినియోగపరుచుకోగలవు. మూడవది ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, అంటే భావోద్వేగాల అసమతౌల్యత. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం, డబ్బు, మంచి పని, ఉత్సాహం, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ నీవు నీ పని మొదలు పెట్టి గొప్పగా సమయాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటావు. అంతలో నీకొక చెడు వార్త వస్తుంది. అంతే, అమాంతం మనసు వికలమైపోయి కోపంతోనో, భయంతోనో, అసహనంతోనో చేయాలనుకున్న పని చేసే మానసిక స్థితిని కోల్పోయి ఆ పనిని చెయ్యకుండా వదిలేసి సమయాన్ని వృధా చేసుకుంటావు. సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలనుకుంటే నీ మానసిక భావోద్వేగాలను నీవు నియంత్రణలో ఉంచుకోగలగాలి. నాలుగవది అజ్ఞానం. ఒక పని చేయాలంటే ఆ పని తాలూకు విజ్ఞానం మనకు తెలుసుండాలి. ఆ పని ఎలా చేయాలో, ఏ పద్ధతిలో చేయాలో అన్న జ్ఞానం లేకపోతే మన సమయం మొత్తం వృధా అయిపోతుంది. కనుక నిరంతరం మన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి నిరంతర పుస్తక పఠనం, ప్రపంచ విషయాల అవగాహన కలిగి ఉండాలి. నీవు 1 గంట సేపు ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంది. నీకు సరైన విషయ జ్ఞానం లేకపోతే నీ సమయంతో పాటు ఇతరుల సమయాన్ని కూడా వృధా చేసేస్తావు. ఐదవది వ్యసనాలు. మన అమృతమయమైన సమయాన్ని వ్యసనాలు నిలువున నాశనం చేస్తాయి. వ్యసనాలకు, సుఖాలకు బానిసైన వ్యక్తి ఇక సమయాన్ని ఏమాత్రం వినియోగించుకోలేడు. ఒక అలవాటుకు వ్యసనపరుడైతే ఇక నీవు ఏ పని చేయగల మానసిక సంసిద్ధత, సంకల్పశక్తి నీకు ఉండవు. కొందరు టీవీలకు, మొబైల్ ఫోన్లకు వ్యసనపరులై రోజూ తమ ఆయుష్ను ఉత్తి పుణ్యానికి వృధా చేసేసుకుంటూ ఉంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వ్యసనాల నుంచి మొట్టమొదట బయటపడాల్సి ఉంటుంది. ఆరవది క్రమశిక్షణ లోపం. ఈ సమయానికి పలానా పని చెయ్యాలి అన్న టైం ప్లానింగ్ లేకపోతే, రోజువారీ పనులను క్రమపద్ధతిలో క్రమశిక్షణగా చేయడం అనేది లేకపోతే సమయం చాలా ఎక్కువగా వృధా అయిపోతుంది. క్రమశిక్షణ అనే గొప్ప అలవాటు నీవు ఆనందంగా గడపడానికి ఎక్కువ సమయాన్ని నీకు మిగుల్చుతుంది. ఏడవది అసంతృప్తి. అన్నీ ఉన్నా ఏదో తెలియని అసంతృప్తి ఉందనుకోండి, ఏ పని మీద శ్రద్ధ పెట్టలేక సమయాన్నంతా వృధా చేసేసుకుంటాం. ఏ పని చేసినా పెద్దగా లాభం ఉండదు అనే నిరాశ ధోరణి నీలో ఉంటే నీవు సమయాన్ని ఎన్నటికీ వినియోగించుకోలేవు. ఎంత చిన్న పనైనా సంతృప్తి పడటం నేర్చుకోవాలి. పై అంశాల వలన మనం ప్రతిరోజు సమయాన్ని సులభంగా వ్యర్థం చేసేసుకుంటూ ఉన్నాం. అందుకే పైన చెప్పిన విషయాల నుండి బయటపడి మనం గొప్పవి సాధించుకోవడానికి తగినంత సమయాన్ని పోగు చేసుకోవాలి. ఇలా కూడబెట్టుకున్న కాలంతో మొదటగా మనం ఆరోగ్యం కోసం సమయాన్ని వెచ్చించాలి. ఇది చాలా ముఖ్యమైన ప్రాథమిక అంశం. ఎందుకంటే ఆరోగ్యాన్ని పొందడానికి మనం సమయం వెచ్చించలేకపోతే తర్వాత మన దగ్గర ఎంత సమయం మిగిలి ఉన్నా వ్యర్థమే. కనుక మనం మొదటి ప్రాధాన్యతను ఆరోగ్య సాధనకు వెచ్చించాలి. యోగా, ప్రాణాయామం వంటి వాటిని అనుసరించి ఆరోగ్యాన్ని, మానసిక ఉత్సాహాన్ని పొందగలిగితే ఆ రోజంతా మనం మిగిలిన ముఖ్య విషయాలకు సమయాన్ని కేటాయించుకోగలం. ఆరోగ్యం తర్వాత రెండవ అతి ప్రాధాన్యమైన విషయం జ్ఞాన సముపార్జన. మన సమయాన్ని ముఖ్యంగా జ్ఞాన సముపార్జనకు ఎక్కువగా వినియోగించాలి. విజ్ఞానమే సంపదను సృష్టించే మార్గాలను వివరిస్తుంది. ప్రతిరోజు నాలెడ్జ్ను సంపాదించుకోవడానికి మనం తప్పక కొంత సమయాన్ని కేటాయించాలి. గొప్ప విజ్ఞాని గొప్ప ఐశ్వర్యవంతుడు కాగలడు. ఇక మూడవ అతి ముఖ్య విషయం, సంపదను సృష్టించుకోవడానికి మనం సమయాన్ని కేటాయించాలి.
మనం ప్రధానంగా మన వృత్తి నిర్వహణకు, డబ్బు సంపాదనకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. సరైన ఆరోగ్యము, విజ్ఞానము లేకపోతే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ రాణించి సంపదను సృష్టించుకోలేం. కనుక జ్ఞానం, ఆరోగ్యాలకు మొదటగా ప్రాధాన్యత ఇచ్చి తరువాత డబ్బు సంపాదనకు సమయాన్ని కేటాయించాలి. తెలివిగా పనిచేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సంపదను సృష్టించగలం. ఇక 4వది కుటుంబ సౌఖ్యం. మన దగ్గర ఆరోగ్యం, తెలివి, సంపద ఇవన్నీ ఉన్నా సరైన మానవ సంబంధాలు, కుటుంబ పరిస్థితులు లేకపోతే మనం సమయం అమాంతం వృధా అయిపోతూ ఉంటుంది. కుటుంబంలో వ్యక్తుల మధ్య అసహనాలు, మనస్పర్ధలు ఉన్నప్పుడు మన దగ్గరున్నవేవీ మనకు సహాయం చెయ్యలేవు. నీ ఇంట్లో నీ భార్య లేదా భర్త యొక్క మూర్ఖత్వం వలన నీ విలువైన పనులకు నీవు సమయాన్ని కేటాయించలేవు. లేదా కొడుకులు, కూతుర్ల యొక్క ప్రవర్తన ఆందోళనకరంగా ఉంటే ఆ మనిషి తన పనిని ఎన్నటికీ సక్రమంగా నిర్వర్తించలేడు. కనుక సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలంటే గొప్ప కుటుంబ పరిస్థితులను కలిగి ఉండాలి. గొప్ప కుటుంబ సంబంధ బాంధవ్యాలను మనం నిర్మించుకోవాలి. కుటుంబ సభ్యుల కోసం నీవు నీ సమయాన్ని కేటాయించగలగాలి. వాళ్ళను మర్చిపోయి నీవు డబ్బు సంపాదించుకుంటూ పోతే తర్వాత వారు నిన్ను డబ్బు సంపాదించుకోవడానికి సమయం ఇవ్వరు. కనుక నీ విలువైన సమయాన్ని ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం కోసం వెచ్చించాలి. మానవ సంబంధాలని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించాలి. ఇక మన సమయాన్ని అతి ముఖ్యంగా కేటాయించాల్సిన 5వ అతి ప్రధానమైన విషయం కీర్తి ప్రతిష్టలు. మీరు కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి సమయాన్ని ఖచ్చితంగా వెచ్చించి తీరాలి. 10 మందికి స్ఫూర్తిని కలిగిస్తూ ఈ ప్రపంచం నిన్ను గుర్తించే విధంగా కార్యక్రమాలు చేయడానికి నీ విలువైన సమయాన్ని వెచ్చించాలి. ఒక్కోసారి డబ్బు, ఆరోగ్యం, కుటుంబం అన్నీ ఉన్నా కూడా సరైన పేరు లేకపోతే మనిషి సంతృప్తిగా జీవించలేడు. లోకంలో చాలామంది పేరు సంపాదించుకోవడానికే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే కీర్తిని సంపాదిస్తే సంపద తనకు తానుగా వస్తుంది. కనుక నీవు ఈ కీర్తిని పెంచుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి. ఇక 6వ అతి ముఖ్య ప్రధానమైన విషయం ఆనందం. మనకు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి అన్నీ ఉన్నాయి. రోజంతా నీవు నీ కుటుంబం కోసం, నీ ప్రపంచం కోసం, నీ కీర్తి ప్రతిష్టల కోసం పనిచేస్తూ ఉన్నావు. రోజులో చివరి సమయాలను నీవు ఆత్మానందాన్ని పొందడానికి వినియోగించుకోవాలి. ఈ ఆనందం లేకపోతే ఇక నీవు దీన్ని సంపాదించుకోవడానికి సంసిద్ధంగా ఉండలేవు. ధ్యానం చేయడం ద్వారా మానసిక ఉద్వేగాలను నియంత్రించుకోగలిగి ఆత్మానందాన్ని పొందగలవు. నీ యొక్క ఆరోగ్యం, డబ్బు, కీర్తి ఇవన్నీ చిరకాలం కొనసాగాలంటే నిన్ను నువ్వు గెలవగలవాలి. ఎంతటి ప్రతికూల పరిస్థితునైనా తట్టుకునే మానసిక స్థైర్యం నీకు కావాలి. నీ గురించి నీవు తెలుసుకుని నీ ఆత్మతో ప్రతినిత్యం అనుసంధానమవుతూ ఆనందాన్ని అనుభవించగలిగితే చివరిదాకా నీవు సంపాదించుకున్నవన్నీ నీతో ఉంటాయి. నీ మనసును నీవు అదుపులో పెట్టుకోలేకపోతే నీవు కష్టపడి సంపాదించుకున్నవన్నీ, ఆస్తులు, ఐశ్వర్యం, కీర్తి ఇవన్నీ నాశనం అయిపోతాయి. కనుక మానసిక స్థితప్రజ్ఞతను పొందడానికి ప్రతిరోజు కొంత సమయం ధ్యానానికి కేటాయించాలి. ఆత్మానందాన్ని పొందడానికి మనం తప్పక సమయాన్ని వెచ్చించాలి. మిత్రులారా, ఈ విధంగా దేనికి ఎంత కాలాన్ని వినియోగించాలో ప్రాధాన్యతను బట్టి నిర్ణయించుకొని ప్రతి నిమిషాన్ని గొప్పగా వినియోగించుకోవాలి. 1 నిమిషాన్ని ఖర్చు పెట్టావంటే ప్రతిగా గొప్ప విలువను రాబట్టుకోవాలి. మనం మన విలువైన సమయాన్ని అతి విలువైనది పొందడానికే వినియోగించాలి.